హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. లైక్ అండ్ షేర్ మాకు కాస్త సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అలాగే నేను ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. కాబట్టి చివరి వరకు అయితే ఈ వీడియో చూసేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏంటో తెలుసా? సూర్యకి కుట్టియే తన కూతురు అన్న నిజం తెలిసిపోతుంది. తెలుసుకున్న సూర్య ఏం చేయనున్నాడు అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇంకా మన వీడియో అయితే చూసేసేయండి. అయితే ఈరోజు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఆనంది ఆదిత్య ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఒక చిప్ అయితే ఫైండ్ అవుట్ చేసి ఈ కిడ్నాప్స్ ఇవి అవి ఆపడానికి ప్రయత్నించడానికి అప్రూవల్ కూడా తీసుకుంటారు. అది మొత్తానికి సక్సెస్ అయ్యి వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. మంచి బిజినెస్ బాగా రన్ అవుతుంది. అయితే ఇంకా వీళ్ళ ఎదుగుదల చూసిన సూర్య కూడా చాలా సంతోషిస్తాడు. ఇక మొత్తానికి వీళ్ళని ఎంత అనగదొక్కాలి అని ప్రయత్నించిన జీవన ఇందుమతి మాత్రం వీళ్ళని ఎదురు దెబ్బ ఇంకా కొట్టలేకపోతారు. అయితే అంతా మంచిగా వెళ్తుంది అనే టైంలో అయితే మాత్రం సూర్య ఒకరోజు ఆనంది వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి ఎలా ఉందమ్మా బిజినెస్, మిమ్మల్ని ఇలా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ సొంత తెలివితేటలు మీ స్వయం కృషి వల్లే మీరు ఈరోజు ఇలాంటి పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి పొగుడుతాడు. ఏంటో మీరు వచ్చిన ప్రతిసారి మా ఆప్యాయుల్లాగా అంతకు మించి నా సొంత తండ్రిలాగా అనిపిస్తుంది సారు అని చెప్పేసి ఆనంది అంటుంది. అదేంటి కుట్టి అలా అంటావు, లాగా ఏంటి, నేను ఎప్పుడు నిన్ను నా కన్న కూతురానే అనుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చెప్తాడనమాట, నాకు ఒక పని ఉందమ్మా, సో ఆ పని పైన నేను వేరే ఊరు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఒక 2 రోజులు మీతో మాట్లాడలేకపోవచ్చు. సో వెళ్తూ వెళ్తూ దారిలోనే కదా అని చెప్పి చూద్దామని చెప్పేసి వచ్చాను అని చెప్పేసరికి ఇంకా వీళ్ళైతే కాఫీ అది ఇప్పిస్తారు. తాగి మాట్లాడుకొని ఇంక అక్కడి నుంచి సూర్య బయలుదేరుతాడు. ఇంకా సూర్య బయలుదేరేసరికి ఇంకా సూర్య అయితే వెళ్తూ ఉన్నప్పుడు అసలు ఆ గూగుల్ మ్యాప్స్ ఏదైతే ఉందో కొంచెం తనకి ప్రాపర్గా మంచి డైరెక్షన్ అనేది ఇవ్వదు. అది కూడా తెలియని ఏరియా. సో ఒక క్లయింట్ పని మీద సో కొన్ని ఆధారాలు సేకరించే దాని మీద తను లాయర్ కాబట్టి ఖచ్చితంగా ఊరు వెళ్ళాల్సి ఉంటుంది సూర్యకి. ఇంకా వెళ్ళేసరికి సరే మనకంటే తెలీదు, కానీ ఈ ఊరు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆ ఊరు గురించి ఎక్కడ ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి దారి పొడుగునా ఎవరైనా కనిపిస్తే అడ్రస్ క్లియర్గా కనుక్కుందాం అని చెప్పేసి సూర్య అనుకుంటాడు. ఇంకా సూర్య అలా ఉండేసరికి మొత్తానికైతే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు వెనకతల నుంచి. కనిపించేసరికి ఇంకా కారు ఆపుతాడు. కారు ఆపేసి మొహం చూడకుండా అంటాడు, ఇక్కడ ఇలాగ పలానా ఊరు వెళ్ళాలి, అడ్రస్ చెప్తారా అని చెప్పేసరికి ఇంకా సూర్య మొహం చూస్తాడు ఆ వ్యక్తి మొహం చూస్తాడు సూర్య. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, చనిపోయాడు అనుకున్న తాండవన్ చూసిన సూర్య, అదేంటి మీరు చనిపోయారని ఆదిత్యని ఆ కేసులో కూడా అరెస్ట్ చేశారు కదా అనేసరికి ఇంక వెంటనే తాండవన్ కొంచెం తడబడతాడు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంక వెంటనే సూర్య తాండవన్ని పట్టుకొని, నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, నన్ను చూసి నువ్వెందుకు భయపడుతున్నావు, నేను జస్ట్ నిన్ను అడుగుతున్నాను అంతే, నువ్వు తాండవన్వే కదా అనేసరికి ఇంక వెంటనే తాండవన్, అవును నేను తాండవన్నే, కానీ నేను బతికున్నానని ఎవ్వరికీ తెలీదు, అందుకే ఇటువైపుగా తిరుగుతున్నాను. ఇప్పుడు నేను బతుకున్నానన్న విషయం మీకు తెలిస్తే మీరు అందరికీ చెప్పేస్తారు, అది నా ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి తాండవన్ అంటాడు. లేదు నేను నిన్ను పట్టించే ప్రయత్నం అస్సలు చేయను. ఒకవేళ ఆదిత్య ఆ కేసులో ఇంకా ఇరుక్కొని ఉండుంటే నేను ఒకవేళ నేను పట్టించేవాడినేమో, కానీ మా ఆదిత్య ఆ కేసులోంచి బయటపడ్డాడు నిర్దోషిగా, కాబట్టి నిన్ను పట్టించి నేను సాధించేది ఏముంది, కాబట్టి భయపడకు అని చెప్పేసి అనేసరికి అప్పుడు అడుగుతాడు, సరే నాకైతే కొన్ని వివరాలు కావాలి, నీకు ఎలాంటి ఇబ్బంది రాదు, అసలు నువ్వు చనిపోయావని చెప్పేసి అందరం అనుకుంటున్నాం, కానీ నువ్వు బతికే ఉన్నావు, అసలు నిన్ను ఎవరు చంపాలని ప్రయత్నించారు, అసలు నేను చంపాల్సిన పని ఎవరికి ఉంది, దాని వెనుకతులున్న కథ ఏంటి, దయచేసి చెప్పు అనేసరికి ఇంక వెంటనే తాండవను జీవన ఇందుమతుల మీద ఉన్న కోపంతో నిజాన్ని బయట పెట్టేయాలని ఫిక్స్ అయిపోతాడు. ఇంకో వెంటనే అంటాడు, నన్ను మర్డర్ చేయడానికి ప్రయత్నించింది మరి ఎవరో కాదు, ఆ జీవన ఇందుమతి, మీరు కుట్టి అని పిలుస్తారు కదా,
తన తోడికోడలు అనేసరికి ఇంకా షాక్లో సూర్య ఉంటాడు. ఏంటి, ఆ జీవన ఇందుమతి కలిపి నిన్ను చంపాలనుకున్నారా? అసలు నిన్ను చంపాల్సినంత అవసరం వాళ్ళకేముంది అనేసరికి అది కూడా చెప్తాను. నేను వాళ్ళని ఒక విషయం చెప్పకుండా ఉండటానికి నాకు డబ్బు ఇమ్మని చెప్పాను, అది కూడా చెప్తాను. అసలు వాళ్ళకు ఒక విషయం చెప్పొద్దని నేను డబ్బు అడిగాను. అది ఏ విషయం చెప్పొద్దన్నానో మీకు తెలిస్తే అది మీకు చాలా ఉపయోగపడే విషయమే అని తాండవన్ అంటాడు. అనేసరికి ఏంటి, ఒక విషయం చెప్పకుండా ఉండటానికి నువ్వు వాళ్ళని డబ్బు అడిగావా? అంటే వాళ్ళు ఏదో చేశారు, అది నువ్వు ఎవరికో చెప్పకుండా ఉండటానికి డబ్బు డిమాండ్ చేసావు, ఇంతే కదా జరిగింది అనేసరికి అవును, అయితే అది నాకు పనికొచ్చే విషయం అని అంటున్నావేంటి అని చెప్పేసి సూర్య అంటాడు. అనేసరికి ఆ విషయం మరి ఏంటో కాదు, మీ కన్న కూతురు కుట్టి అనేసరికి ఇంకా వెంటనే సూర్య షాక్ అయిపోతాడు. ఏంటి, కుట్టి నా కన్న కూతురా? మరి జీవన అంటే కాదు, జీవనాని మీ కుట్టిని మార్చేశారు. యాక్చువల్లీ కుట్టియే మీ సొంత కూతురు. కావాలంటే మీరు DNA టెస్ట్ కూడా చేయించండి. ఈ విషయం జీవనాకి ఆ ఇందుమతికి తెలుసు కాబట్టి నేను అది ఆసరాగా తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాను. కుట్టియే సూర్య కన్న కూతురు అని చెప్పేసి నేను వెళ్ళి చెప్పేస్తాను, వాళ్ళ తాతయ్యకి కూడా చెప్పేస్తాను, అప్పుడు నీ పరిస్థితి ఏంటో చూడు అని చెప్పేసి అనేసరికి వాళ్ళైతే నాకు 25 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సరే ఆ డబ్బు తీసుకుందామని చెప్పేసి నేను వెళ్ళేసరికి నన్నే మసిపూసి మారేడు కాయ చేసినట్టుగా నా తలపైన కొట్టి నన్ను చంపేయాలని ప్రయత్నించారు. అయితే మొత్తానికి నన్ను ఆ డిక్కీలో పడేశారు. అయితే అప్పటికి నేను స్పృహలో లేను, కానీ నన్ను అక్కడ హాస్పిటల్కి తరలించాక నేను అక్కడి నుంచి తప్పించుకోగలిగాను. అక్కడ వేరే డెడ్ బాడీని పెట్టేశాను. సో ఇలా మొత్తానికి వాళ్ళ కంట పడకుండా నేను కొంచెం కోలుకునే వరకు ఇటువైపుగా తిరుగుతున్నాను, ఇటువైపుగా బతుకుతున్నాను. సో ఇలా మిమ్మల్ని చూడాల్సి వస్తుందని అనుకోలేదు. నాకు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, కనీసం నేను బ్రతుకున్న లోపు మీకు నిజాన్ని చెప్పాను అనే సంతృప్తి నాకుంది. దయచేసి నేను ప్రాణాలతో ఉన్నానని అయితే మాత్రం మీరు ఎవరికీ చెప్పకండి అని చెప్పేసి తాండవన్ అంటాడు. అసలు సూర్య అయితే ఆ షాక్లోంచి ఇంకా బయటికి రాడు. అసలు కుట్టి నా సొంత కూతురా, నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అనేసరికి మీరు నమ్మినా నమ్మకపోయినా కుట్టియే మీ సొంత కూతురు అని చెప్పేసి అనేసరికి ఇంకా సూర్య ఆనందంలో మునిగి తేలుతాడు. అసలు తప్పిపోయింది నా కూతురు కాదు అనుకున్న కుట్టి నా కూతురా? భగవంతుడే మమ్మల్ని ఎలా కలిపావు? మాకే బంధం లేదు అనుకుంటూనే ఇలా తండ్రి కూతుర్ల బంధాన్ని కలిపావు. చిన్నప్పటి నుంచి నేను కుట్టిని చూస్తున్నా తనే నా కూతురు అని తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి సూర్య చాలా బాధపడతాడు. ఇంకా మొత్తానికి సూర్య అయితే తాండవన్కి చాలా సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. కానీ ఒకటైతే అంటాడు, నేను నీకుండగా నీ ప్రాణానికి ఎలాంటి హాని రాదు. నువ్వు చెప్పిన ఈ నిజాన్ని బట్టి నేను ఈరోజు ఏం చక్రం తిప్పబోతున్నానో నువ్వు చూడు. ఇలా చేయించిన ఆ జీవన ఇందుమతిని శిక్ష పడేలాగా చేస్తాను. నువ్వు భయపడుతూ ఇందంట తిరగాల్సిన పని లేదు, నువ్వు ధైర్యంగా నాతో రావచ్చు అని చెప్పేసి సూర్య అంటాడు. సూర్య అంత భరోసాగా మాట్లాడేసరికి తాండవానికి సూర్యాన్ని నమ్మాలనిపిస్తుంది. సరే అని చెప్పేసి అక్కడి నుంచి తాండవన్ సూర్య బయలుదేరుతారు. ఇంకా ప్రయాణ మార్గంలోని ఇంకా తాండవన్ సూర్యకి తెలియని ఇంకెన్నో చాలా విషయాలు చెప్తాడు. అసలు కుట్టిని వీళ్ళు ఎలా బాధ పెట్టారు, అసలు ఎందుకు దూరం చేయాలనుకున్నారు, అసలు వాళ్ళ కుయుక్తి ఆలోచన ఏంటి, ప్రతిదీ వీళ్ళు సూర్యకి చెప్పేస్తాడు తాండవన్. ఇంకా విషయాలన్నీ విన్న తాండవన్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఈ విషయం జ్యోతికి కానీ తెలిస్తే ఆ జీవన ఇందుమతుల ప్రాణం తీసేస్తుంది. మొత్తానికి నా కూతుర్ని నేను కనిపెట్టుకోగలిగాను, ఇదే చాలు అని చెప్పేసి చాలా సంతోషిస్తాడు సూర్య. ఇంకా నేరుగా అక్కడి నుంచి సూర్య కుట్టి దగ్గరికి వెళ్తాడు. కుట్టి దగ్గరికి వెళ్ళి అదేంటి సారు, తాండవన్ అయితే కారులోనే ఉండిపోతాడు. ఇంకా మళ్ళీ సూర్యని వెంటనే 1 గంట టైంలో చూసేసరికి అదేంటి సారు, ఏదో పని పైన ఊరు వెళ్తానన్నారే, ఏమైనా మర్చిపోయిర్రా అనేసి అంటుంది. అసలు తన కూతుర్ని అలా చూసేసరికి సూర్యకి మనసులా ఉండదు. ఇంకా వెంటనే కుట్టిని ఒక తండ్రి ప్రేమలో ఆదరించేలాగా దగ్గరికి తీసుకుంటాడు.
కుట్టి ఏమైంది సారు, ఏం జరిగింది అనేసరికి అసలు ఆదిత్యకు కూడా ఏం అర్థం కాదు. ఏం జరిగింది సూర్య గారు, ఏమైంది అంటే ఇంక వెంటనే కుటీకి నుదుటి పైన ముద్దు పెట్టి, అమ్మ కుట్టి, ఇన్ని రోజులు నీ తల్లిదండ్రులు ఎవరు ఏంటి అన్న ఆలోచనలో నీవు ఉన్నావో లేదో నాకు తెలీదు, కానీ ఈరోజైతే నాకు కళ్ళు చెదిరే గుండెకి ఎంతో నెమ్మది ఇచ్చి తట్టుకోలేని ఒక నిజం తెలిసింది. అది మరి ఏంటో కాదు, నా కన్న కూతురివి నువ్వేనమ్మా అని చెప్పేసి ఆదిత్య ముందు బయట పెడతాడు. ఇంకా ఆ మాట విన్నా కుట్టికి అసలు నోటి నుంచి మాట రాదు. ఏం మాట్లాడుతున్నారు సారు, నేను మీ కూతురేంటి, ఏం జరిగింది మీకు, కావాలనే మాట్లాడుతున్నారా ఇలాగా అని చెప్పేసి అనేసరికి, లేదు నేను నిజమే చెప్తున్నానమ్మా, నువ్వే నా కన్న కూతురివి అనేసరికి వెంటనే ఆదిత్య, ఊరుకోండి సారు, మీకు జోక్ చేయటానికి మేం తప్పితే ఇంకెవరు దొరకలేదా అంటే, ఇంత ఎమోషనల్ అయ్యాక జోక్ అని ఎలా అనుకుంటారు ఆదిత్య గారు, సూర్య గారు కళ్ళల్లోకి చూడండి, ఆయనకి నా మీద అపారమైన ప్రేమ అభిమానం కనిపిస్తుంది, కన్న కూతురిపై ఉన్న ఇష్టం, ఆ బాధ్యత తెలుస్తుంది నాకు అనేసని అంటుంది. అనేసరికి వెంటనే ఇంకా సూర్య, చూసావా అమ్మా, ఎంత తొందరగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అనుకుంటారు. అనేసరికి అసలు ఏం జరిగింది, అసలు నేను మీ కూతురు అని మీరు అంటున్నారు, ఇదంతా ఎలా సాధ్యం అని చెప్పేసి కుట్టి అయితే అడుగుతుంది. అడిగేసరికి వెంటనే తాండవన్ అక్కడికి వస్తాడు. వచ్చి నేను చెప్తే నమ్ముతావా అనేసరికి తాండవన్ చూసిన ఆనందికి అయితే మాత్రం మాటలు రావు. అదేంటి నువ్వు బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావా అని చెప్పి నా భర్తను కేసులో అరెస్ట్ చేయించారు ఎవరో అంటే, అది ఎవరో కాదు, జీవన ఇందుమతి నన్ను చంపాలనుకున్నారు, నువ్వే అసలైన కూతురు సూర్య కూతురు అని నేను నిజం చెప్పేస్తాను, చెప్పకపోతే దానికి బదులుగా నాకు 25 లక్షలు కావాలని అడిగాను, అది ఇస్తాను అని చెప్పినట్టుగా చెప్పి నాకు ఇవ్వకుండా నన్ను చంపడానికి ప్రయత్నించారు, కాబట్టి ఆ విషయమే నేను ఇంకా బతికుండగా సూర్య గారితో చెప్పగలనా లేదా అనుకున్నాను, నమ్మిన వాళ్ళు నన్ను ఇంత మోసం చేశారు, మీ తండ్రి కూతురుని ఒకటి చేశాను, ఆ పుణ్యమైన నేను చేసిన పాపాలన్నింటినీ పోయేలా చేస్తుంది అని చెప్పేసి తాండవన్ ఇంకా అన్ని విషయాలు వివరంగా ఆదిత్య ఆనంది అందరికీ వివరిస్తాడు. వివరించేసరికి ఇంకా వెంటనే ఆదిత్య సూర్యని హత్తుకుంటుంది. నాన్న, నువ్వే నా కన్న తండ్రివా, అసలు ఇది నమ్మలేకపోతున్నాను, భగవంతుడే ఒకేసారి వచ్చి నాకు పెద్ద వరం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అని అనేసరికి, లేదమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశాను, నా కళ్ళ ముందే నువ్వున్న నా కన్న కూతురు నువ్వే అని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి అంటాడు. మొత్తానికి వీళ్ళు ఎమోషనల్ సెంటిమెంట్ అంతా అక్కడ అయిపోయాక ఇంకా అక్కడి నుంచి వెంటనే ఆనందిని చేయి పట్టుకొని అక్కడి నుంచి అయితే, పదండి ఆ సునంద దగ్గరికి వెళ్దాం, తన ఆస్తి వారసురాలుగా కోడలుగా అక్కడ చలామణి అవుతున్న ఈ డూప్లికేట్ జీవనాన్ని బయటకు తీసుకొని రావాలి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా వీళ్ళు అయితే ఇక్కడి నుంచి ఆదిత్య కూడా ఇంకా వెంటనే ఆ తాండవాన్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఇంకా వెళ్ళేసరికి తాండవన్ అయితే మాత్రం ఇంకా చెప్పడానికి రెడీ అయిపోతాడు. ఇంకా మొత్తానికి సూర్య అయితే సునంద శశికాంత్ వీళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసి, ఏ జీవన బయటికి రా అని చెప్పేసి అంటాడు. ఏంటి నా కోడల్ని పేరు పెట్టి పిలుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి సునంద అడుగుతుంది. విషయం చెప్తే నేను పేరు పిలిచాను, నువ్వైతే ఇంకా ఏ పేర్లతో పిలుస్తావో నీకే వదిలేస్తున్నా అని చెప్పేసి సూర్య అంటాడు. అనేసరికి ఇంకా సూర్య సంతోషంలో జ్యోతికి కూడా కాల్ చేస్తాడు. ఇంకా ఈలోపు వీళ్ళంతా ఒక దగ్గర చేరుకుంటారు. చేరుకునేసరికి ఇంకా జీవన అయితే తాండవాన్ని చూడదు. తాండవన్ అప్పుడే లోపలికి రాడు. ఇంకా విషయం జరిగిందంతా సూర్య కుండ బదులు కొట్టేలాగా సునంద వీళ్ళకి చెప్పేస్తాడు. నీ ఇంట్లో చలామణి అవుతున్న ఈ డూప్లికేట్ జీవన ఎవరో తెలుసా అని చెప్పేసి అంటాడు. డూప్లికేట్ జీవన ఏంటి, ఏమైంది మీకు అని చెప్పేసి అంటే, నిజమైన జీవన మరి ఎవరో కాదు, ఈ కుట్టి తినే నా సొంత కూతురు అని చెప్పేసి సూర్య అంటాడు. అనేసరికి అసలు సునంద నమ్మలేకపోతుంది. సేమ్ ఇలాగ ఆనంది వీళ్ళు అడిగినట్టుగానే క్వశ్చన్ చేస్తారు. చేసేసరికి ఇంకా వెంటనే తాండవన్ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. ఇంకా తాండవన్ చూసిన ఇందుమతి జీవనకి కాళ్ళు చేతులు ఆడవు. వీడు చచ్చిపోయాడు అనుకుంటే వీడు బతికే ఉన్నాడా, అన్నంత పని చేశాడు, మన విషయం బయట పెట్టేశాడు అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు పరారైపోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా వెంటనే చైతన్య వీళ్ళని పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేస్తారా,
మా వదినికి సర్వ హక్కులు ఉన్నా తను ఇంత కోటీశ్వరాలైనా తనని ఏమీ కానట్టుగా ఇంత కష్టాల పాలు చేస్తారా? అన్ని విషయాలు మీకు తెలిసినా మా ముందు బయట పెట్టకుండా ఇన్ని రోజులు నువ్వు ఇలా చలామణి అయ్యావు. ఛీ, నీ మొహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. నేను నా భార్యగా నేను అంగీకరించలేను ఇంక జీవితంలో. నీకు ఎలాంటి శిక్ష విధిస్తానో చూడు అని చెప్పేసి చైతన్య అయితే వెంటనే ఇంక జీవనాన్ని చంప పగలగొడతాడు. ఇంక ఈలోపు సునంద అయితే మాత్రం ఈ ఆధారాలు ఇవి రుజువులు అన్నీ విన్నాక ఇంక వెంటనే తనకు కూడా అర్థమవుతుంది అసలైన జీవన ఎవరో కాదు ఆ కుట్టియే అని చెప్పేసి. ఇంక వెంటనే తను కూడా ఇంక జీవనాన్ని, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? మేము నీ కంటికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా? ఎన్ని రోజులు నువ్వు మాతో ఆడుకుంది చాలు, ఇంక నీకు ఏం పని చేస్తానో చూడు అనేసరికి ఇంకా తాండవన్ అయితే నన్ను చంపేసి ఆ హత్య ఆదిత్య పైన తోసేసింది కూడా వీళ్ళే అనేసరికి ఇంక సునందకి శశికాంత్కి చాలా కోపం వస్తుంది. అభం శుభం తెలియని నా కొడుకు పైన ఇంత పగ పెట్టుకొని లోపల రగిలిపోతూ పాలు వేసిన పావును పెంచినట్టు నేను చూసుకున్నాము. నీ అసలు రూపం ఏంటో మాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను ఇలా కాదు, నా కొడుకుని ఎంత హింసలు పెట్టి నువ్వు అక్కడ బాధ పెట్టావో, నా బంగారు కోడల్ని నాకు కానివ్వకుండా ఎలా చేశావో, తన తండ్రికి తను ఎలా దూరం చేసావో నిన్ను అందరికీ దూరం చేస్తాను, నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని చెప్పేసి సునంద అయితే జీవన మెడ పట్టేసుకుంటుంది. ఇంకా వెంటనే ఆనంది, వదలండి అత్తయ్య, వదలండి వదలండి అంటే నీకేం తెలియదమ్మా, నువ్వు ఊరుకో. ఇంత మోసం చేస్తారా? వీళ్ళకి నిజం తెలిసినా కూడా నా ఇంట్లో డూప్లికేట్ మనిషిలాగా చలామణి అవుతుంది. ఇంకా నేను దీనికి ఎండీ చైర్ ఇచ్చి దీనికి హోదా కూడా ఇద్దాం అనుకున్నాను. ఇంకా నన్నేం చేసేదో. మొత్తానికి తాండవన్ ద్వారా మనకి ఈరోజు నిజం తెలిసింది. దీన్ని ఇలా వదిలేస్తే ఎప్పటికైనా మీకు ప్రమాదమే. ఇంకా మీకు రేపొద్దున పిల్లలుంటే వాళ్ళని కూడా వీళ్ళు తారుమారు చేసేస్తారు. జీవితంలో జరిగిన విషయం వీళ్ళు బయట పెట్టకుండా ఇన్ని రోజులు మనల్ని మోసం చేస్తూ వచ్చారు. వీళ్ళని వదిలేయమని అసలు నువ్వు ఎలా అంటున్నావు అని చెప్పేసి ఆనందితో అంటుంది సునంద. అది కాదు అత్తయ్య, నేను చెప్పేది వినండి. తన పరిస్థితి ఏంటి అనేది మనకు తెలియదు కదా అంటే ఈ మంచితనమే ఇంతవరకు తీసుకొచ్చింది అనేసరికి ఇంకా మొత్తానికి సూర్య అయితే, లేదమ్మా, నాకు నా కూతుర్ని దూరం చేసింది. చేయడమే కాకుండా నిజం తెలిసినా కూడా ఈ ఇందుమతి విషయం బయట పెట్టలేదు. ఈరోజు ఈ తాండవాన్ని కలిసి ఉండకపోతే ఇంకా మేము అదే భ్రమలో ఉండేవాళ్ళం. వీళ్ళు ఇంకెన్ని మోసాలు చేసేవాళ్ళు, మీకు తెలియకుండానే మీ వెనుక ఎన్ని కుట్రలు పన్నేవాళ్ళు. ఇంక ఇప్పుడైనా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే వీళ్ళ బుద్ధి మారదు అని చెప్పేసి సూర్య అంటాడు. ఇంకా ఆదిత్య అయితే మాత్రం, జీవనాన్ని ఇంక జీవితంలో నిన్ను క్షమించే పనే లేదు. ఇంకా నీ బతుకు ఎలా ఉంటుందో చూడు. ఏ హోదా నీది కానిది నువ్వు కావాలని ప్రయత్నించావో, ఏ స్థానం నీది కానిది నువ్వు దాన్ని ఆపరగించుకోవాలని చెప్పేసి ప్రయత్నించావో, సో అవన్నీ ఇంకా నీవు కాకుండా పోతాయి. నువ్వు ఏ పరిస్థితులు అయితే ఉండకూడదని నిన్ను నువ్వు చూసుకోకూడదని అనుకున్నావు, అదే పరిస్థితి నీకు వస్తుంది. ఇంకెంతకు మించిన నీకు జీవితకాలపు శిక్ష మరొకటి ఉండదు అని చెప్పేసి అంటాడు. అరుణైతే అంటాడు కానీ ఏదైనా తను చైతన్య భార్య జీవన. ఇంకా మొత్తానికి శశికాంత్ అయితే మాత్రం ఇంత గుండె పగిలే నిజాన్ని తాండవన్ బయట పెట్టాడు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోగలిగాం. లేదు అంటేనా వీళ్ళు ఈరోజు ఏదో ఒక రోజు మనల్ని కూడా తారుమారు చేసేసి మన ప్లేస్లో వేరొకరిని తెచ్చిపెట్టినా పెట్టేస్తారు. ఇంత కోట్ల ఆస్తిని, ఈ బిజినెస్ని పోయి నువ్వు ఈ డూప్లికేట్ జీవన చేతిలో పెట్టాలనుకున్నావు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, మన కోడల్ని కొడుకుని ఇంటికి తెచ్చుకుందామని. తనకి ఎవరూ లేరు, ఒక అడ్రస్ లేనిది అని చెప్పేసి నువ్వు వాళ్ళపైన పగ పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థం కాని పరిస్థితిలో అయిపోయావు అనేసరికి, లేదండి మీరు చెప్పింది నిజమే, నాకు ఏమీ తెలియని మబ్బు ముసుగులో నేను ఉండిపోయాను. వీళ్ళ మాటలు విని ఆనంది పైన లేనిపోని అబాండాలు వేసుకొని తనని నాకు కానట్టుగా చేసింది వీళ్ళే. వీళ్ళ మాటలు వినే నేను ఆనంది పైన అంత అసహ్యం పెంచుకోవాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఈ నిజం తెలిసాక నా కొడుకుని ఇంతలాగా బాధ పెట్టాలని చూసింది జీవన. నా కోడల్ని తన తండ్రికి దూరం చేసింది. ఈరోజు మనం ఈ హోదాలో ఇందులో ఉన్నాము అంటే దానికి కారణం వీళ్ళే. కానీ వీళ్ళు చేసిన పనికి నేను క్షమించను, నా కోడల్ని ఇంత బాధ పెట్టింది అని చెప్పేసి సునంద అయితే మాత్రం చాలా గట్టిగా పట్టేస్తుంది. ఇంకా ఈలోపు జీవన అయితే మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేశానని మీరు నన్ను అంటున్నారు? అవును, చిన్నప్పుడు నాకు తెలీదు, కానీ మీరే నన్ను జీవన అనుకొని సాగారు. అలాగే నేను కొనసాగాను. నాకు ఆ విషయం తెలిసేసరికి నా ప్లేసు దీనికి వెళ్తుందంటే నేను ఎందుకు ఒప్పుకుంటానో అనేసరికి ఇంకా ఆనంది అయితే చంప పగలగొడుతుంది జీవనాది. నీకు ఈ ఆస్తి, హోదా, అంతస్తు కావాలంటే మేమే ఇచ్చేసేవాళ్ళం, కానీ నా కన్న ప్రేమను దూరం చేసావు.
నా కన్న తండ్రికి నన్ను దూరం చేసావు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా మొత్తానికైతే జీవనాకి వీళ్ళందరూ యాంటీ అయిపోతారు. ఇంకా తాండవన్ ఇలా నిజం చెప్పేసరికి తాండవన్పై కోపంతో రగిలిపోతుంది ఇందుమతి. ఇంకా ఇందుమతి చంప కూడా ఈ సునంద పక్కలు కొట్టేస్తుంది. పెద్దదానివి, దానికి మంచి చెడు చెప్పాల్సింది పోయి దానితో చేతులు కలిపి ఈరోజు ఇటు కుటుంబాన్ని ఇల్లుని ఇలా తీసుకొచ్చావు. మీ ఇద్దరికి ఇలా కాదు, ఇంత మోసం చేసినందుకు, ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నందుకు మిమ్మల్ని ఏ పని చేస్తానో చూడండి అని చెప్పేసి ఇంకా వెంటనే వాళ్ళనైతే మెడపట్టుకు బయటకు గెంతేసి ఇంకా వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తుంది సునంద. ఇలా మొత్తానికి తాండవం ద్వారా నిజం తెలుసుకున్న శౌర్య తన కూతురు విషయం సునంద కుటుంబం ముందు బయట పెట్టి వీళ్ళంతా ఒకటవుతారు. అలా జీవన ఇందుమతిల కుట్ర కూడా తాండవం ద్వారా బయటపడుతుంది. కాబట్టి ఇది జరిగిన విషయం. కాబట్టి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము ప్రచారం చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా చూడగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.